ఇప్పుడు గణేష్కి ప్రేమంటో ఏంటో తెలిసింది. ప్రేమించేవాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో వాడికి అర్థమైందమ్మా. ఓ తండ్రిగా అన్నయ్య గాని, ఓ బాబాయిగా నేను గాని చేయలేని పని నువ్వు చేసావు. నీ ప్రేమ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సంజయ్, ఎంతోమంది ప్రేమించుకుంటున్నారమ్మా, పాజిటివ్ పాయింట్స్ నచ్చి. కానీ అంతే తొందరగా విడిపోతున్నారు, వాళ్ళలో లోపాలు తెలిసి. కానీ నిజమైన ప్రేమ అంటే ఆ ప్రేమించే వ్యక్తిలో లోపాలను కూడా యాక్సెప్ట్ చేయడం అమ్మా. నీది నిజమైన ప్రేమను అన్నయ్య నమ్మకం, నా ఆలోచన. ఆ తర్వాత నీ ఇష్టం. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మనిద్దరం ఫ్లాట్ లోకి వచ్చినప్పుడే చెప్పాను లేట్ గా రాకూడదని. లివింగ్ టుగెదర్ అంటే నీ ఇష్టం వచ్చిన టైంకి వస్తే సరిపోతుందా? నీకోసం ఒక పర్సన్ వెయిట్ చేస్తుందని మర్చిపోయావా? నువ్వెప్పుడు ఇంతేనా? ఎన్నిసార్లు చెప్పినా మారవా? సారీ రా. ఇప్పుడు చెప్పాల్సిన సారీ కాదురా, లవ్ యూ. గణేష్, గణేష్, నెక్స్ట్ వీకెండ్ ఏంటి ప్లాన్? శ్రీ మహాగణాధిపతయే నమః. సూసైడ్ అటెంప్ట్ తర్వాత నరాల కనెక్షన్ కట్ అయిందా? అంత డల్ గా ఉన్నావు. ఇప్పుడు ఉండాల్సింది హ్యాపీగా రా, డల్ కాదు. నీకేం పోయింది? సంజయ్ ఉంది, వీడికి గీత ఉంది, నాకెవరున్నారు? అరే ఇడియట్, ఎప్పుడు అందరిని నువ్వు లవ్ చేయడం కాదు, నిన్ను లవ్ చేసే వాళ్ళ మనసు కూడా తెలుసుకోవాలి. అంటే ఐ లవ్ యూ శేఖర్. ఇది గుడిరా, కాలంటే కిందికి వెళ్దాం. సరే, ఓకే. పద. మమ్మల్ని ఆశీర్వదించండి సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. రామ్మా. ఇట్స్ బార్బేరియస్ మ్యాన్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఈ రికమెండేషన్స్ ఏంటో. ఇలాంటి వాళ్ళందరినీ ఐటీ ఇండస్ట్రీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో. అందుకే సాఫ్ట్వేర్లో ఈ రెసిషన్. సరే గానీ నీకు విండోస్ గురించి ఏమైనా తెలుసా? విండోస్ గురించి ఏంటి సార్, తలుపులు కిటికీల గురించి కూడా తెలుసు. సార్ మీరా? గుర్తుపట్టినందుకు థ్యాంక్స్. భలేవారు సార్, మీరు టీవీ స్టార్ కదా, మిమ్మల్ని ఎలా మర్చిపోతాం. అయినా మళ్ళీ జాబ్ ఏంటి సార్? పుట్టుకతోటే స్టార్ అనే ఫీలింగ్తో ఉండేవాడిని. కానీ ముగ్గురు వాయించేసిన తర్వాత తెలిసింది స్టార్లు పుట్టరు, తయారవుతారు అని. యాంకర్లో యాంకరింగ్ చేయాలి, మనలాంటి వాళ్ళు జాబ్ చేయాలి. అటు ఇటు అయితే ఇదిగో ఇలాగే ఉంటుంది. నువ్వు ఇంటర్వ్యూ చేయడం, నేను జాబ్ కోసం రావడం.